వెల్కమ్ టు బేరీ న్యూస్. లక్ష డప్పులు వేల గొంతుకలు మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కృష్ణ మాదిగకి సంపూర్ణ మద్దతు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన ముదిరాజ్, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీ మోహన్ యాదవ్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పూర్తిగా మద్దతు తెలియజేసి సామాజిక న్యాయమే మా దారి అని రాజ్యాంగబద్దంగా అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలందరికీ ముఖ్యంగా పేదల వరకు చేరాలని కోరడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను అంగీకరించి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినందుకు కృష్ణకి శుభాకాంక్షలు. ఇక ముందు మీ ఉద్యమానికి జేఏసీ చైర్మన్ గా ఎల్లవేళలా పూర్తి మద్దతు చేస్తానని బేరి రామచందర్ యాదవ్ తన సందేశంలో ద్వారా తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టినందుకు సంతోషం. ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ కులాల్లో అధిక శాతం నిరుపేదలు, పేదలే ఉన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం రాజ్యాంగపరంగా రాలేదు. 75 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పేదలు ఎక్కువగా ఉన్నారు. కృష్ణ మాదిగకి పూర్తి మద్దతు తెలియజేస్తూ మరియు ఇక ముందు సామాజిక న్యాయం కొరకు జేఏసీగా కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శక్తి వంశీ మోహన్ యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర కన్వీనర్ కృష్ణ గౌడ్, రాష్ట్ర ఎస్సీ కన్వీనర్ జక్కుల నరసింగారావు, రాష్ట్ర ఎస్టీ కన్వీనర్ వెంకట్, మైనార్టీ కన్వీనర్ ఎండి కమర్ పాషా, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కన్వీనర్ రమేష్, రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ అశోక్, మేదరి సంఘం రాష్ట్ర కన్వీనర్ ముకుందం, బెస్త సంఘం రాష్ట్ర నాయకులు అంజయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల జాతీయ అధ్యక్షులు విజయ్ భాస్కర్, బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొని మందకృష్ణ మాదిగ ఏబీసీడీ వర్గీకరణ పోరాటానికి మద్దతు తెలియజేశారు.